చెకుముకు రాయి. పూర్వకాలమందు ఒక సిపాయి యుద్ధం నుంచి తిరిగి తన దేశం పోబోతున్నాడు. దారిలో వానికి ఒక భూతం ముసల్దాన్ రూపంతో ఎదురుపడి, ఏమయ్యా సిపాయి, నిన్ను నీ వేషం చూడగా గొప్ప ధైర్యవంతుడిలా కనబడుతున్నావు. మరి నీకు కోరినంత ధనం దొరికే ఉపాయం చెప్తాను. నేను చెప్పినట్లు చేస్తావా అన్నది. అయ్యో, అంతకంటేనా? ఆ ఉపాయం ఏమిటో చెప్పు అన్నాడు సిపాయి. అదిగో ఆ చెట్టు చూసావా? దాని లోపలంతా డొల్లగానే ఉంటుంది. నీవు చెట్టు ఎక్కి ఆ డొల్లలోకి దిగు. నీ నడుముకు ఒక మేకు కడతాను. నీవు లోపల నుంచి ఎప్పుడు పిలిస్తే అప్పుడు మేకు పట్టి లాగుతాను. నువ్వు బయటికి వచ్చేసేయచ్చు అని ముసల్ది చెప్పింది. సరే అన్నాడు సిపాయి. అప్పుడు చెట్టు లోపలికి దిగిన తర్వాత ఏం చేయాలో ముసల్ది చెప్పసాగింది. కిందకి దిగగానే ఒక పెద్ద చావడి, వరుసగా 3 గదులు కనబడతాయి. చావడిలో ఎల్లప్పుడూ 1000 దీపాలు వెలుగుతూ ఉంటాయి. మొదటి గది తెరవగానే మధ్యనే ఒక పెద్ద భోషానము, దానిపైన ఒక భయంకరమైన కుక్క కనబడతాయి. ఇదిగో నా నీలితి వాసి నీకిస్తున్నాను. ఇది నేల మీద పరిచి కుక్కని ఎత్తి దాని మీద పడుకోబెడతావంటే అది నిన్నేమి చేయదు. అప్పుడు భోషానంలో ఉండే రాగి నాణాలు నీ ఇష్టం వచ్చినన్ని తీసుకోవచ్చు. ఒకవేళ నీకు రాగి నాణాలు అక్కర్లేకపోతే రెండో గది తెరువు. అక్కడ భోషాన నిండా వెండి నాణాలు, దానిపైన ఇంకా భయంకరమైన కుక్క కనబడుతుంది. కుక్కను తీసివేసి పడుకోబెట్టి నువ్వు మోయగలిగినన్ని నాణాలు తెచ్చుకో. రాగి వద్దు, వెండి వద్దు, బంగారం మీద మోజుందంటావా? మూడో గది తెరువు. ఈ గదిలో భోషానం మీద మరింత భయంకరమైన కుక్క ఉంటుంది. దాన్ని తివాసి మీద పడుకోబెట్టి కావాల్సినంత బంగారం తెచ్చుకో అని ముసల్ది రహస్యాలు వెల్లడించింది. అప్పుడు సిపాయి, పెద్దమ్మ, నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది. అయితే ఏ ఉపకారము లేకుండా ఇటువంటి రహస్యం ఎవళ్ళు చెప్పరు కదా. తెచ్చిన ధనంలో నీకే పాటి వంతు కావాలో ఇప్పుడే తేల్చు. తర్వాత పేచీ పెడితే కుదరదు అన్నాడు. నువ్వు కష్టపడి తెచ్చుకునే ధనంలో నాకొక్క దమ్మిడి అయినా వద్దు. నీవు వచ్చేటప్పుడు ఆ వసారాలో అగపడే చెకుముకి రాయి మాత్రం తెచ్చినాకి. మా అమ్మమ్మ బతికి ఉండగా ఒక మాటు అక్కడికి వెళ్ళి దాన్ని మర్చిపోయి వచ్చింది. అది తెచ్చి పెట్టావంటే ఆవిడ జ్ఞాపకార్థం దాన్ని మేము జాగ్రత్తగా పెట్టుకుంటాం అని ముసల్ది చెప్పింది. సిపాయి సరే అన్నాడు. సిపాయి నడుముకి ముసల్ది మేకు బిగించింది. తన నీల తివాసి చేతికిచ్చింది. అతను చెట్టు లోపల నుంచి కిందకి దిగి వసారా మొదటి గది తెరిచాడు. భోషానం మీద కూర్చున్న కుక్క బంతులంతేసి కళ్ళతో సిపాయి వైపు భయంకరంగా చూచింది. అతను జంకు లేకుండా కుక్కని ఎత్తుకుని నీలి తివాసీ మీద ఉంచి, ఓయ్ నేస్తం, హాయిగా తివాసీపై కూర్చో అన్నాడు. కిక్కురు మనకుండా ఆ కుక్క పడుకుంది. అప్పుడు సిపాయి భోషానం తెరిచి జేబులో పట్టినన్ని రాగి నాణాలు నింపుకొని తిరిగి భోషానం మూసివేసి కుక్కను మళ్ళీ దానిపైన కూర్చోబెట్టాడు. తర్వాత అతను రెండో గది తెరిచేసరికి బండి చక్రాలను తేసి కళ్ళతో భోషానం మీద కుక్క భయంకరంగా చూసింది. మునిపట్లాగానే ఆ కుక్కను నీలి తివాసీ పైన పడుకోబెట్టి భోషానం మూత తీసేసరికి అతని కళ్ళు జిగేలుమన్నాయి. జేబుల్లో ఉన్న రాగి నాణాలన్నీ అక్కడనే విసిరేసి ఈ మారు జేబుల్లోనూ సంచీల్లో కూడా వెండి నాణాలు నింపుకున్నాడు. మళ్ళీ భోషానం మూత వేసి కుక్కను దానిపైన కూర్చోబెట్టి మూడో గది వద్దకు వచ్చాడు. ఇక్కడ ఉండే కాపలా కుక్క సామాన్యమైనది కాదు, బ్రహ్మ రాక్షసంత భయంకరమైంది. దీని కళ్ళు గుడిగోపురాలంతేసి పెద్దవి. దీన్ని చూడగానే సిపాయికి కాస్తంత జంకు కలిగింది, కానీ గుండె నిబ్బరం చేసుకున్నాడు. దీన్ని కూడా నీలి తివాసి పైన పడుకోబెట్టి భోషానం తెరిచేసరికి దాని నిండా బంగారు నాణాలే ఉన్నాయి. సిపాయి కళ్ళు మెరిమిట్లు కొలిపాయి. అమాట్టున జేబుల్లోనూ సంచిల్లో ఉన్న వెండి నాణాలు విసిరేసి ఈసారి జేబుల్లోనూ సంచిల్లోనూ కాకుండా టోపీలో నిండా, జోల నిండా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పట్టినన్ని బంగారు నాణాలు నింపుకున్నాడు. తర్వాత భోషానం మూసివేసి కుక్కను దానిపైన పెట్టి చెట్టు మొదలకు వచ్చి, పెద్దమ్మ మేకులాగు అన్నాడు. చెకుముకరాయి తెచ్చావా అని ముసల్ది అడిగింది. అయ్యా మరిచానే అని వెనక్కు వెళ్ళి చెకుముకరాయి చేత పట్టుకొని వచ్చి మళ్ళీ ఈసారి మేకు లాగమన్నాడు. ముసల్ది మేకు లాగింది. సిపాయి బయటికి వచ్చి, ఇదిగో చెకుముకరాయి, దీంతో ఏం చేస్తావో చెప్పు అని అడిగాడు. ఆ గొడవంతా నీకెందుకు? నీకు ధనం దొరికే ఉపాయం చెప్పాను. ఆ ప్రకారం వెళ్ళి నువ్వు ధనం తెచ్చుకున్నావు. ఈ ఉపకారానికి బదులు నేను కోరిన చెకుముకరాయి నాకు ఇవ్వడమే న్యాయం. కనుక నా చెకుముకరాయి ఇచ్చేసి నీ దారిని నువ్వు వెళ్ళు అని ముసల్ది అన్నది. రాయి సంగతి చెప్తే గాని వల్ల కాదని సిపాయి, ఇదివరకే చెప్పాను కదా అని ముసల్ది జగడమాడుకున్నారు. చివరకు ముసల్ది మొండిపట్టు పట్టేసరికి సిపాయి చరున కత్తి దూసి ఆమె పీక తెగవేశాడు. ముసల్దాని పీడ అంతటితో వదిలిపోగానే సిపాయి తన ధనమంతా నీల తివాసీలో కట్టి భుజాన వేసుకొని
చెకుముకురాయి జేబులో వేసుకొని 4 ఆమడు దూరంలో ఉన్న బస్తీ చేరుకున్నాడు. సిపాయికి ఇప్పుడు ధనం బాగా చేతిలో ఆడుతూ ఉండడం వల్ల సదుపాయంగా భోజనం అమరింది. కోరిన దుస్తులు వేసుకుంటున్నాడు. ఒక సత్రంలో పెద్ద గది తీసుకొని దర్జాగా కాలక్షేపం చేసుకున్నాడు. అతని వేషము, అతని భాగ్యము చూచి అనేక మంది సిపాయిని ఆశ్రయించి ఊళ్ళో జరిగే ఊసులు పిచ్చాపాటిగా చెప్పేవారు. మాటల సందర్భంలో రాజును గురించి, త్రిలోక సుందరి అయిన రాజకుమారుని గురించి అతనికి చెప్పారు. అయితే ఆమెను నేను చూడాలి, ఎలా చూడగలనో, ఎప్పుడు చూడగలనో చెప్పండి అని సిపాయి వాళ్ళని అడిగాడు. అందుకు వాళ్ళు, ఓయ్ సిపాయి, రాజకుమారిని చూడటం అనేది తేలికైన పని కాదు. దోమదూరని కంచుకోటలో ఆమె ఉన్నది. ఆ కోటలోకి ఎవరు వెళ్ళటానికి శక్యం కాకుండా చుట్టూ కందకాలు, బురుజులు కట్టించారు. జ్యోతిష్కులు శాస్త్రాలు తిరగవేసి ఒక సామాన్యమైన సిపాయి ఆమెకు భర్త అవుతాడని చెప్పారు. రాజుకు అది ఇష్టం లేక అటువంటి పని జరగకుండా ఆమెను కంచుకోటలో బంధించి ఉంచారు అని వాళ్ళు చెప్పారు. అయినా సిపాయి పట్టుదలతో రాజుగారి పేర జాబు రాశాడు. కానీ రాజుగారు టట్ వీల్లేదు అని జవాబు పంపారు. ఇంతలో సిపాయి తెచ్చిన ధనమంతా ఖర్చయిపోయింది. చేతిలో పైసా లేక రాత్రిపూట దీపం లేకుండా కాలక్షేపం చేయవలసి వచ్చింది. ఒకనాటి రాత్రి అతనికి చుట్ట కాల్చుకుందామని బుద్ధి పుట్టింది. అతనికి చెకుముకురాయి సంగతి జ్ఞాపకం వచ్చి జేబుల్లోంచి తీసి నిప్పు కొట్టాడు. అలా కొట్టగానే అతను ఆశ్చర్యపడేటట్టుగా బంతులంతేసి కళ్ళు గల కుక్క ప్రత్యక్షమైంది. స్వామి, మీకేం కావాలో చెప్పండి, తీసుకువచ్చి ఇస్తాను అన్నది. బేష్, బాగా ఉన్నదనుకొని సంతోషించి నాకు ధనం కావాలి అన్నాడు. వెంటనే కుక్క ధనం పట్టుకు వచ్చింది. అప్పుడు సిపాయి చెకుముకురాయి తమాషా తెలుసుకున్నాడు. రాతి నేల మీద ఒక్కసారి గీస్తే రాగి నాణాల గదిలో ఉండే కుక్క వచ్చింది. 2 సార్లు గీస్తే వెండి నాణాల గదిలో కుక్క వచ్చింది. 3 సార్లు గీసేసరికి బంగారు నాణాల గదిలో ఉండే కుక్క వచ్చింది. ఈ విధంగా సిపాయి 3 కుక్కల చేత డబ్బు తెప్పించి మళ్ళీ అతి వైభవంగా కాలక్షేపం చేయసాగాడు. సిపాయి ఏది కోరినా కుక్కలు 3 ఆ కోరికలన్నిటినీ నెరవేరుస్తున్నాయి. మళ్ళీ ఇప్పుడు అతని దృష్టి రాజకుమారి మీదకు మరలింది. బంతులంతేసి కళ్ళు గల కుక్కను రప్పించి తన ఉద్దేశం చెప్పాడు. ఒక్క క్షణంలో ఆ కుక్క నిద్రపోతున్న రాజకుమారిని తీసుకువచ్చింది. రాజకుమారి సౌందర్యం కల్లారా చూచి సిపాయి మళ్ళీ రాజకుమారిని రాజుగారి మేడలో దిగబెట్టి రమ్మని కుక్కతో చెప్పాడు. అలాగే కుక్క ఆమెను తిరిగి కంచుకోటలో దిగబెట్టి వేసింది. మర్నాడు ఉదయం భోజనం చేసేటప్పుడు రాజకుమారి తల్లిదండ్రులతో గత రాత్రి తనకు ఒక కల వచ్చిందని, ఆ కలలో ఒక కుక్క ఒక సిపాయి కనపడ్డారని, ఆ సిపాయి తన చేయి పట్టుకున్నాడని చెప్పి, ఓహో, ఇది తమాషాగా ఉంది, నిజం తేల్చుకోవాలి అని చెప్పి రాణి ఒక ముసల్దాన్ని రాజకుమారి గదికి కాపలా పెట్టింది. 2వ రోజున మళ్ళీ ఒకసారి రాజకుమారిని చూడాలని మన సిపాయికి బుద్ధి పుట్టింది. ఇవాళ కూడా కుక్క వచ్చి రాజకుమారిని తీసుకోపోబోయింది. అయితే దాని జాడ కనిపెట్టిన ముసల్ది ఆ కుక్క వెంబడే వెళ్ళి సిపాయి ఇంటి తలుపు మీద శుద్ధ ముక్కతో ఆనవాలు పెట్టి ఈ సంగతి రాజుగారితో చెప్పింది. మర్నాడు ఆ ఇల్లు పట్టుకుందామని రాజు, రాణి స్వయంగా పరివారంతో సహా వచ్చారు. కానీ ఆ బజార్లో ఉన్న ఇల్లన్నిటిపైనను ఒకే మోస్తరుగా ఆనవాలు ఉన్నాయి. రాజకుమారిని ఎత్తుకువచ్చిన కుక్కే ఇలా చేసింది, అందువల్లే అసలు ఇల్లు వారు కనిపెట్టలేకపోయారు. అప్పుడు రాణిగారు ఒక ఉపాయం చేసింది. ఒక సిల్క్ సంచి కుట్టి దాని నిండా పిండి పోసి రాజకుమారికి తెలియకుండా ఆమె మెడలో కట్టి ఉంచింది. 3వ రోజున మళ్ళీ కుక్క వచ్చి రాజకుమారిని వీపు మీద ఎక్కించుకొని సిపాయి వద్దకు తీసుకుపోయింది. రాణి కట్టిన పిండి సంచికి అడుగున చిన్న చిల్లి ఉండటం వల్ల దారి పొడుగుతున్న ఆ పిండి రాలింది. ఈ సంగతి కుక్కకు తెలియదు. సంచిలో పిండి కింద రాలినందువల్ల రాజు, రాణిలకు ఈసారి సులువుగా ఇల్లు ఆనవాలు దొరికింది. అప్పుడు సిపాయిని వెంటనే పట్టించి ఉరితీయమని ఆజ్ఞాపించింది. ఆ మర్నాడు జైల్లో కాపలావాడు వచ్చి, రేపు రాజుగారు నిన్ను ఉరితీస్తారు అని సిపాయితో చెప్పాడు. సిపాయికి ఏం తోచలేదు. చెకుముకిరాయి బసలో మర్చిపోయి వచ్చానే అని విచారించాడు. సిపాయిని ఉరితీసే రోజు వచ్చింది. జైలు కటకటాల్లోంచి చూసేసరికి ఉరిశిక్ష పొందబోయే తనను చూడటానికి జనం గుంపులు గుంపులుగా పోవటం కనపడింది. అందులో ఒక పిల్లవాడు ఉరితీసే చోటకు పరిగెత్తు పోతూ ఉండగా వాడి కాలి జోడు ఒకటి ఊడిపోయింది. దాని సిపాయి పిలిచి, ఓరి కుర్రవాడా, ఎందుకని తొందర, నన్నే కదా ఉరితీసేది, నేను వెళ్ళనిదే అక్కడ జరగబోయే తమాషా ఏమున్నది, కనుక నాకు ఒక చిన్న పని చేసి పెట్టు, నీకు ₹1 బహుమతి ఇస్తాను అన్నాడు. కుర్రవాడు సంతోషంతో ఒప్పుకునే వరకు సిపాయి తన ఇల్లు ఆనవాలు చెప్పి అక్కడున్న చెకుముకిరాయి తెచ్చిపెట్టమన్నాడు. నిమిషంలో ఆ కుర్రవాడు చెకుముకిరాయి తెచ్చిచ్చి బహుమతి తీసుకుపోయాడు. ఉరితీసే వేళకు జనం అపరిమితంగా మూగారు.
సిపాయి మెడకు ఉరితాడు తగిలించగానే చచ్చిపోయే ముందు తనకు కోరిక ఉన్నదని అతను రాజుగారితో మనవి చేశాడు. ఏమీ లేదు మహాప్రభు, ఒక చుట్ట కాల్చుకుందామని కోరిక ఉన్నది. తీరగానే మీరు నన్ను ఉరి తీసుకోవచ్చు అన్నాడు. ఇదేమంత భాగ్యం, చిన్న కోరికే కదా అని రాజుగారు సరేనన్నాడు. అప్పుడు సిపాయి చెకుముకిరాయి తీసి నేల మీద 6 సార్లు కొట్టేసరికి భయంకరమైన 3 కుక్కలు బంతులంతేసి కళ్ళు గలది, బండి చక్రాలంతేసి కళ్ళు గలది, గుడి గోపురాలంతేసి కళ్ళు గలది ప్రత్యక్షమైనాయి. సిపాయి సైగ చేసేసరికల్లా 3 కుక్కలు ఎగిరి అక్కడ పేదలందరి పీక పట్టుకొని ఆరంభించాయి. జనం ఎక్కడ వాళ్ళు అక్కడనే హడలి పారిపోయారు. రాజుగారికి కూడా భయం పట్టుకున్నది. ఓయ్ సిపాయి, నీకు పుణ్యం ఉంటుంది. నీ కుక్కలను దగ్గరికి పిలుచుకొని కట్టేసేయ్. ఇదిగో ఇప్పుడే మా అమ్మాయిని నీకు పెళ్లి చేసి నా రాజ్యం నీకు ఇస్తాను అని బతిమలాడేసరికి సిపాయి వాటిని మాయం చేశాడు. అప్పుడు రాజుగారు అతన్ని గుర్రబగ్గీలో తీసుకువెళ్లి రాజకుమారిని ఇచ్చి అతి వైభవంగా పెళ్లి చేశారు. రాజుగారు కుమార్తెను కంచుకోటలో దాచి కాపలా పెట్టినప్పటికీ బ్రహ్మరాసిన గిట్టి ప్రకారం ఆమెను సిపాయికి పెళ్లి చేయక తప్పింది కాదు. ఇదండి మన సిపాయి కథ. ఇక సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.